ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabbai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. లదిస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి కోటింగ్లు రోజుకొకటి పడితే భలే మజా వస్తుంది. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే వంచాలి. మొగుడు పెళ్ళాల మధ్య అనుమానం మొదలైనప్పుడే విడదీయాలి. ఆకాష్ కోపాన్ని మనకు తగ్గట్టుగా వాడుకోవడానికి, మీ అత్తని బయటికి పంపడానికి ఇదే కరెక్ట్ టైం. అమ్మా, మావే వస్తున్నట్టున్నాడు. అక్క, సంధ్య ఇంట్లో లేదా? లేదు తమ్ముడు. ఎక్కడికెళ్ళింది? తెలీదు. అడిగితే గుడికో మార్కెట్కో అని చెప్తుంది, కానీ నిజమేంటో ఆ పైవాడికే తెలుసు. ఈ ఇంట్లో జరిగే విషయాలన్నీ చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. పెళ్ళాం పుట్టినరోజంటే నువ్వు పండగలా చెయ్యాల్సింది పోయి నా అల్లుడు సంబరం చేసుకోవడమేంటో, ఈవిడ మాజీ మొగుడు చేతిరాతని కూడా గుర్తుపట్టలేకపోవడమేంటో. ఒకటి మాత్రం నిజం ఆకాష్, సూర్య సంధ్య ఇద్దరూ నీ చుట్టూ తిరుగుతూ నీ కళ్ళకు గంతలు కట్టి చాలా గొప్పగా నాటకం ఆడుతున్నారు. అవును మావయ్య, నా మొగుడు ఇంట్లో లేడన్న మాటే కాని ఏదో ఒక విధంగా అత్తకి దగ్గరగా ఉంటున్నాడు. మన కళ్ళు కప్పి రోజు మాట్లాడుకుంటున్నారు. నువ్వు తీసుకెళ్లాల్సిన హాస్పిటల్కి నా మొగుడు తీసుకెళ్తున్నాడు. నీకు లేని కేరింగ్ ఆయనే చూపిస్తాడు. పుట్టబోయే బిడ్డకి బొమ్మలు బట్టలు కొనిస్తాడు. ఇవన్నీ చూస్తుంటే అత్త కడుపులో బిడ్డకి తండ్రి నువ్వో కాదో అని తెలియడం లేదు. కావేరి, అర్థం లేకుండా మాట్లాడకు. అర్థం లేకపోవడం ఏంటి మామయ్య? అంతా నీ అమాయకత్వంలా ఉంది. మంచితనం ఉండొచ్చు గాని కంటికి కనిపించింది కూడా కాదని చెప్పడం కరెక్ట్ కాదు. కావేరి అంటుందని కాదు, కానీ నా మనసులో కూడా ఎప్పటి నుండో ఇదే అనుమానం ఉంది. మొదటి భార్యని మర్చిపోలేక ఇప్పటికీ ప్రేమను చూపిస్తున్నాడు. నా కూతురి జీవితం అన్యాయం అవుతుందని తెలిసి కూడా నేను నోరు మూసుకొని ఉండలేను. వీళ్ళిద్దరి భాగవతం ఇలానే వదిలేస్తే ఇంకా చాలా దూరం వెళ్తుంది. సంధ్యకి డెలివరీ అయ్యే టైంకి మాకున్న అనుమానం ఈ ఊరంతా వస్తుంది. మేమిప్పుడు అంటున్న మాటలు అందరూ నీ మొహం మీదే అంటారు. మేము అయిన వాళ్ళం కాబట్టి నువ్వు అరిచినా తిట్టినా మేం తట్టుకోగలం, కానీ ఊర్లో వాళ్ళ నోర్లు మూయించడం నీకు సాధ్యం కాదు కదా తమ్ముడు. ఒకసారి నువ్వే ఆలోచించి ఈ సమస్యకి వీలైనంత త్వరగా పరిష్కారం చూస్తే అందరికీ మంచిది. తమ్ముడు, ఏంటి ఆకాష్, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా? మేము చెప్పింది అర్థమైందా? అక్క, దయచేసి ఈ విషయాల గురించి నాతో మాట్లాడకండి. సూర్య ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక విధంగా డిస్టర్బ్ అవుతూనే ఉన్నాను. ఒక పక్క ఆఫీస్లో టెన్షన్లు, ఇంకో పక్క ఇంట్లో టార్చర్, నరకం అనుభవిస్తున్నాను. మామయ్య, టిఫిన్ తిని వెళ్ళు మామయ్య. నాకేమొద్దు. ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నాడు? మామయ్య బుర్రకి మన మాటలు ఎక్కలేదా? ఎక్కాయే. మన మీద కోపంగా మాట్లాడినా మనమన్నా ప్రతి మాట స్లో పాయిజన్లా పనిచేస్తుంది. మీ అత్త మీద ఉన్న ప్రేమని మెల్లమెల్లగా దూరం చేస్తుంది. ఆఖరికి అత్త కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేస్తుంది కదమ్మా. మే ఐ కమింగ్ సార్? ఎస్ సార్, కేకే గ్రూప్కి వేసిన టెండరు మన కంపెనీకి ఓకే అయింది. మెయిల్ చెక్ చేశారా? అవునా? నేను చూడలేదు. ఎస్, మెయిల్ వచ్చింది. నేనేం చెక్ చేయలేదు. ఈ టెండర్ ఓకే అవ్వటం నిజంగా గ్రేట్ న్యూస్. మామూలు గ్రేట్ న్యూస్ కాదు సార్. ఈ ప్రాజెక్ట్ కోసం సూర్య సార్ కొత్త కంపెనీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందంట. లాస్ట్ మినిట్లో మనకు కన్ఫర్మ్ అయింది.
ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ విన్స్ అంటే ఇదే. నిన్న మొన్న స్టార్ట్ చేసిన కంపెనీలు మనతో పోటీ పెట్టుకుంటే ఇలాగే బొక్కబోర్లా పడతారు. ఈ లాజిక్ ఇక నుంచి సూర్య కంపెనీకి తెలుస్తుంది. జస్ట్ తెలియడమే కదా సార్, ఇక నుండి మనం టెండర్ వేసామని తెలిస్తే అప్లై చేయడానికి కూడా భయపడతారు. సార్, నేను సూర్య సార్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత పొగరు బలుపుతో మాట్లాడాడో నేను ఇప్పటికీ మర్చిపోలేను సార్. దేవుడి దయ వల్ల ఈ ప్రాజెక్ట్ మనకొచ్చింది. లేదంటే సూర్య సార్ మాటల్ని, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని అస్సలు తట్టుకోలేకపోయేవాళ్ళం సార్. ఎవరిని ఎక్కడ పెట్టాలో మనకు తెలియకపోయినా ఆ దేవుడికి బాగా తెలుసు. అందుకే ఎదగనీయకుండా తొక్కేశాడు. ఇక నుంచి వాళ్ళు పోటీకొచ్చినా రాకపోయినా సూర్య కంపెనీని పాతాళంలోకి తొక్కేయడమే నా టార్గెట్. నేను కోరుకున్నట్టే సూర్య కంపెనీ వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడేం చేస్తే మాకేంటి, నువ్వేమైపోతే మాకేంటి? మా స్కాములు మావి, మా సంపాదనలు మావి. ఈ టెండర్ రావడానికి సార్. హెల్ప్ చేసిన అందరికీ 1 month బోనస్ శాలరీ ఇవ్వండి. ఎంప్లాయీస్ అందరికీ స్వీట్ ప్యాకెట్స్ పంచండి. అలాగే, ఓకే సార్. సూర్య ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? సార్, మీ పవర్ ఏంటో తెలిసినట్టుంది, అందుకే కాళ్ళ బిర్యానికి వస్తున్నాడేమో. వద్దని వెళ్ళిపోయాక బేరాలు లేవు, రాయబారాలు లేవు. నువ్వెళ్ళు. అలాగే సార్. హలో. కంగ్రాట్స్ ఆకాష్, కేకే ప్రాజెక్ట్ నీకు ఓకే అయిందని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ దక్కించుకోవడానికి నువ్వు కూడా చాలా కష్టపడ్డావని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఎంత కష్టపడ్డా దక్కాల్సిన వాళ్ళకే దక్కింది, నాకు హ్యాపీనే. నువ్వు చాలా తెలివైన వాడివి సూర్య. మనసులో ఫీలింగ్స్ని దాచుకుని పైకి నవ్వుతూ ఎక్సలెంట్గా నటిస్తావు. ఇందులో నటించడానికే ఉంది ఆకాష్, జెన్యూన్గా నీకు కాంగ్రాట్స్ చెప్పడానికే కాల్ చేశాను. నేను నమ్మను. ఎందుకంటే నా కంపెనీ మేనేజర్ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను కాబట్టి. నా స్నేహాన్ని, బంధుత్వాన్ని, పార్ట్నర్షిప్ని అన్నింటినీ వదులుకొని నాకే కాంపిటీషన్గా మారావు. ఇప్పుడు ప్రాజెక్ట్ పోయింది కాబట్టి ఏం చెయ్యాలో తెలియక నీ అహాన్ని చంపుకొని కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తున్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సూర్య, ఈ ఆకాశ్ వద్దనుకుంటే అక్కడితో అది ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఈ విషయంలోనే నీకన్నా మొండిగా ఉంటాను ఆకాష్. నేనేదో సాయం కోరి చేయి చాచి నీకు కాల్ చేయలేదు. నీకు నేను పోటీ కాదు. నువ్వు ఎలా ఎదిగావో నేను కూడా అలా ఎదగాలన్న ఆశ తప్ప వేరే స్వార్థం, ఉద్దేశం ఏదీ లేదు. నాతో పోటీనే వద్దనుకున్నప్పుడు పోలిక మాత్రం ఎందుకు? నువ్వు ఎలా ఎదుగుతావో నేను చూస్తాను. నిజాయితీగా కష్టపడేవాడికి అడ్డంకులు రావటం సహజం. అన్నీ దాటుకుని ముందుకు వెళ్ళడం బోర్డర్లోనే నేర్చుకున్నవాడిని. బిజినెస్లో చూపించలేనా? బ్యాటిల్ ఫీల్డ్ వేరు, బిజినెస్ గ్రౌండ్ వేరు. కనిపించని శత్రువులతో కార్పొరేట్ యుద్ధం చేయటం నువ్వనుకున్నంత సులువు కాదు. ఈ విషయం ముందు ముందు నీకే తెలుస్తుంది. హలో, ఈ కోపం, ఆవేశం నీకు నాకు కూడా మంచిది కదా ఆకాష్. ఈ విషయం నువ్వెప్పుడు తెలుసుకుంటావో?